సార్ ఇప్పుడు ఏదన్నా మనకి కాళ్ళ నొప్పులొచ్చినప్పుడు తొందరగా హాస్పిటల్‌కెళ్లరు. జండు బామ్ అవి రాసేసి ఉంటారు. సో, కాకపోతే అది ఎక్కువ ముదిరిన తర్వాత, ఎక్కువ సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్‌కెళ్తుంటారు. సో, అట్లా వెళ్ళినప్పుడు ఆ స్టేజెస్ ఎలా చేస్తారు మీరు? అరుగుదల స్టేజెస్ అనేవి? యూజువల్‌గా అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే కొంతమంది దే టేక్ ఇట్ గ్రాంటెడ్. అందుకో అది కూడా కాకుండా మనము ఈ ఎన్నో రకాల మాధ్యమాలలో ఇవాళ ఒక ప్రాబ్లమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మనకి. సరే అది గుడ్డా, బ్యాడా అన్న విషయం కానీ పక్కకు పెడితే దాంట్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోవడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయిందనమాట. దానివల్ల పేషెంట్లు డాక్టర్‌లని కాస్త లేట్‌గా సంప్రదిస్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. సో, ఏ స్టేజ్‌లో మా దగ్గరికి వచ్చినా అని మా అప్రోచు 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ పేషెంట్ దగ్గర ప్రాపర్ హిస్టరీ తీసుకోవడం. అంటే ఈ స్టేజ్‌కి అంటే ఇబ్బంది ఈ స్టేజ్‌కి రావడానికి పేషెంట్ సైడ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా? లైఫ్ స్టైల్‌లో కానీ, ఫుడ్‌లో కానీ, యాక్టివిటీస్‌లో కానీ. సో, దానివల్ల ఏమవుతుంది బ్లడ్‌లో మార్పులొచ్చేస్తాయి, జాయింట్‌లో మార్పులొస్తాయి, లైఫ్ స్టైల్‌లో మార్పులొచ్చేస్తాయి. ఇట్లా హిస్టరీ పేషెంట్ దగ్గర తీసుకున్న తర్వాత వి ఎగ్జామిన్ ద జాయింట్స్. జాయింట్లు ఎగ్జామిన్ చేసిన తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది. అంటే పేషెంట్‌కి బ్లడ్‌లో ఈ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్ రావచ్చు. బ్లడ్‌లో ఈ ప్రాబ్లమ్ ఉండడం వల్ల అరుగుదల ఇంత ఉండవచ్చు. సపోజ్ ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ తీసుకునే అలవాటు చాలామందికి ఉంది అనుకుందాం. దానివల్ల ఏమవుతుంది యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోతే జాయింట్ లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవుతే స్మూత్గా ఉండే జాయింట్ సర్ఫేస్ కాస్త రఫ్ అయిపోతుంది. రఫ్ అయినప్పుడు కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, నొప్పి చాలా తొందరగా వస్తుంది. అప్పుడు ఎక్స్రే తీస్తాం మేమన్నమాట. తర్వాత యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేస్తాం. ఈ రెండిటి వల్ల మాకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో, యూరిక్ యాసిడ్ ఏ లెవెల్లో ఉంది, ఆ లెవెల్లో ఉన్న యూరిక్ యాసిడ్కి మోకాలు అరుగుదల ఎట్లా ఉంది. సో, ఎక్స్రే ఈ రెండిట్లో తెలిసిపోతుంది. ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఉండి ప్రాబ్లం కానీ ఫోకల్గా ఉంటే అప్పుడు ఒక్కొక్కసారి ఎంఆర్ఐ కానీ, ఎంఆర్ఐ కార్టిగ్రామ్ కానీ తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి జాయింట్లో కాకుండా చుట్టూ ఉన్న సాఫ్ట్ టిష్యూస్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉంటే మనం అల్ట్రాసౌండ్, హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ప్రాబ్లం ఏంటి అనే విషయం బయటపడిపోతుంది. సో, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో, దీంట్లో ఎక్కడా కూడా దొరకకపోతే అప్పుడు ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్ అంటే జాయింట్ లోపలికి కీహోల్ లాంటి సర్జరీ లాంటివి చేసి ఒక కెమెరాని పంపించి అప్పుడు ప్రాబ్లమ్ అనేది డయాగ్నోస్ చేస్తాం. యూజువల్గా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తోటి కానీ, టెక్నిక్ తోటి కానీ 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ముందే డయాగ్నోసిస్ అయిపోతున్నాయి. 1% ఆర్ లెస్ దాన్ 1% మాత్రమే డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అనేది అవసరం పడుతుంది నీ జాయింట్ విషయంలో. ఇట్లానే ప్రతి జాయింట్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ప్రిన్సిపల్స్ విల్ బి ద సేమ్.